జై జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ हम करेगा जोड़ो 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 कांग्रेस जोड़ो जोड़ो कांग्रेस पार्टी जिंदाबाद सोनिया गांधी का नायकत्व वर्धिल्लाली सोनिया गांधी का नायकत्व वर्धिल्लाली सोनिया गांधी का नायकत्व वर्धिल्लाली राहुल गांधी जिंदाबाद राहुल गांधी जिंदाबाद हाय हाय कांग्रेस जय जय कांग्रेस कांग्रेस पार्टी कांग्रेस पार्टी हम करेगा सोनिया गांधी जिंदाबाद हाय हाय कांग्रेस जय जय कांग्रेस हाय हाय कांग्रेस जय जय कांग्रेस जोड़ो जोड़ो भारत जोड़ो 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 भारत जोड़ो जोड़ो भारत जोड़ो अफवाद जोड़ो भारत जोड़ो देश की सेवा कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा देश की सेवा कौन करेगा हम करेगा बीजेपी गुंडाల దౌర్జన్యం నశించాలి बीजेपी గుండాల దౌర్జన్యం నశించాలి बीजेपी గుండాల దౌర్జన్యం నశించాలి जोड़ो जोड़ो भारत जोड़ो भारत जोड़ो वर्धिल्लाली वर्धिल्लाली भारत जोड़ो भारत जोड़ो जय कांग्रेस बीजेपी खबरदार जय जय कांग्रेस जय जय कांग्रेस भारत जोड़ो कांग्रेस पार्टी రానన్నా వాళ్ళకనే ఉంటున్నాయి ఎప్పుడు నీ ఎదురుగానే ఉంటాయి. భారత ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, చట్టాలకు దూరం అయిపోతున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒకరినొకరు కలవకుండా, అన్నదమ్ములను అక్కచెల్లెలను తల్లిదండ్రులను కూడా కలవకుండా విడదీసి పరిపాలించే సమయంలో న్యాయం జరగాలి భారతదేశ ప్రజలకు చెప్పి ఒక గొప్ప ఆశయంతో ఆ రోజు మహాత్మా గాంధీ గారు, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు బ్రిటిష్ వారి పైన దాదాపు పాదయాత్ర చేసి ఆ రోజు తిండి పైన ఉప్పు పైన వారి యొక్క పన్ను వేస్తే మరి ఆ యొక్క పాదయాత్ర చేపట్టిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఇంగ్లీష్లో ప్రభుత్వం ఏదైతే ఉందో వారు వెంటనే ఆ పన్నును రద్దు చేసి మరి చేసిన సంఘటన గుర్తు చేస్తున్నారా. ఈరోజు భారతీయ జనతా పార్టీ అది ఇప్పుడు ఈ రోజులో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో అది 100% ఈ దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ప్రజాస్వామ్యాన్ని బతికించడం కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని బతికించడం కొరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే మరి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఈ రకంగా రాహుల్ గాంధీ పైనే మరి దాడి చేయడానికి పూనుకోవడం ఈ విధంగా కూడా సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఇవాళ ఒకవైపు ఏదైతున్నదో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కుల మతాల పేరిట దేశాలను విభజించాలనే ప్రయత్నం చేస్తున్న తరుణంలో యావత్ భారత జాతిని ఐక్యంగా ఉంచాలనేటువంటి ఒక భావనతోని తపనతోని రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ నాయకులు ఏదైతున్నదో వారు మొదటి విడతగా చేపట్టినటువంటి ఒక భారత్ జోడో యాత్ర
మరి సఫలీకృతం కావటము, దానికి కొనసాగింపుగా ఏదైతుందో వీళ్ళ భారత న్యాయ యాత్ర అని చెప్పి వారు చేపట్టడం, దేశంలో ఏదైతుందో మణిపూర్ హింసా ఘటనలకు మరి వాటికి ఏదైతుందో మరి వాటికి బాధ్యులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకోకపోవడం పట్ల నిరసనతో ఏదైతుందో వారి ఈ రెండో విడత యాత్ర రాహుల్ గాంధీ గారు ఏదైతుందో మణిపూర్కి వెళ్ళి ఆరంభింప చేయటం, వాస్తవంగా మణిపూర్ మన ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతుందో అది భారతదేశంలో అంతర్భాగంగా భావిస్తున్నారు, ఇప్పుడు భారతదేశం అంతర్భాగం కాదని అనుకుంటున్నాను. భారతదేశం అంతర్భాగమైనటువంటి అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నటువంటి మణిపూర్ ఇలా రెండు కులాల మధ్య ఏదైతుందో చిచ్చు రేపే విధంగా హింస ప్రజ్వలిస్తుంటే, మరి మానభంగాలు జరుగుతుంటే అది ప్రభుత్వ బాధ్యత కాదన్నట్టుగా ప్రవర్తించడం పట్ల నిరసనగా ఏదైతుందో వారు భారత న్యాయ యాత్ర చేపట్టడం, దాని కొనసాగింపుగా మరి అస్సాంలో ప్రవేశించబోతున్న తరుణంలో అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో హిమంత్ శర్మ గారు ఏదైతున్నదో రాహుల్ గాంధీ గారు ఒక దేవాలయాన్ని సందర్శిస్తారని చెప్పని భావిస్తే మరి దాన్ని అడ్డుకునే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పంటున్నాను. వాస్తవంగా ఏదైతే ఏ రాజకీయ పార్టీ కానీ మరి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడానికి స్వేచ్ఛ కల్పిస్తుంది. మరి అటువంటి ఒక స్వేచ్ఛ అనుమతితో కొనసాగుతున్నటువంటి రాహుల్ గాంధీ యొక్క యాత్రను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక హింసాయుత చర్యను ప్రేరేపించే విధంగా అడ్డుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమైన ఒక సంఘటనగా పేర్కొంటున్నాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తూ అని చెప్పి అంటున్నాం. ఈ దేశం ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లోవాలి. మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదుతున్నారో యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం మరి ప్రజ్వరిల్లే విధంగా భారత రాజ్యాంగం మనకు అధ్యయనం చేయడం జరిగిందని చెప్పంటున్నాం. కానీ ఈరోజు చూస్తాం ఏంటంటే ఒక హింసాయుత వాతావరణాన్ని రెచ్చగొట్టే విధంగా వీళ్ళ పాలకులు కొనసాగటం. మళ్ళీ ఎన్నికల సమయంలో మీరు చేసిన వాగ్దానాలు ఒకసారి మననం చేసుకుంటే ఏ విదేశాలలో మురుగుతున్నట్టు నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేయడం జరుగుతుందని చెప్పి అధికారానికి వచ్చినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ మోడీ గారు దాదాపు దశాబ్ద కాలం గడుతుందని చెప్పి అంటున్నారు. విదేశాల్లో మూలుగుతున్నట్టు నల్లధనం విదేశాల్లోనే మూలుగుతుందని చెప్పి అంటున్నాను. స్వదేశాన్ని తీసుకురావడం లోపల మరి ఏ విధమైన చర్యలు చేపట్టలేకపోవడమే కాకుండా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడంతో పాటుగా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఏదైతుందో సామాన్య ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి. ప్రతి నిరుపేద నిరుద్యోగ యువకుల యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి. కానీ ఆ విధంగా కాకుండా ఇవాళ కేవలం అంబానీ అదానీల యొక్క మరి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పెరుగుతుందో మనం గమనిస్తామని చెప్పంటున్నాం. ఇప్పుడు అంబానీ అదానీ యొక్క పెట్టుబడుల పెరుగుదలనే ఈ దేశ అభివృద్ధి చిహ్నంగా మోడీ గారు భావించడం దృష్టకరమని చెప్పంటున్నాం. ఇందిరాగాంధీ గారు ఏదైతుందో ఈ దేశాన్ని ఇలా పబ్లిక్ రంగ సంస్థలను ప్రోత్సహించే విధంగా ఇలా పూర్వం ఉంటున్నట్టు రైల్వే కానీ ఎయిర్ ఇండియా కానీ తపాలా శాఖే కానీ ఎల్ఐసి కానీ పబ్లిక్ రంగ సంస్థలు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే విధంగా దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు స్వాతంత్రానికి పూర్వం టాటా ఎయిర్లైన్స్ ఉన్నటువంటి యొక్క విమానయాన సంస్థను మరి ఆనాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదిస్తుందో దాన్ని ప్రభుత్వ పరంగా చేపట్టి ఎయిర్ ఇండియాగా రూపొందింపజేస్తే ఆ ఎయిర్ ఇండియాలో వాటాలు ఏదితో ప్రైవేట్ పరం చేసి మరి దాన్ని దేశ అభివృద్ధి చిహ్నంగా భావిస్తుండే ఏంటో తెలిసి రావడం లేదు చెప్పండి. ఇవాళ ఏ విధంగా రైల్వేస్ ప్రైవేట్ పరం చేయాలని చెప్పని మరి కుట్రలు కొనసాగుతున్నాయి మనం గమనిస్తామని చెప్పంటున్నాం. ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేయడం అని చెప్పంటున్నా. టెలిఫోన్ వ్యవస్థ అని చెప్పంటున్నా. బిఎస్ఎన్ఎల్ నిర్వీర్యం చేసి అందులో రిట్రీచ్మెంట్ తీసుకొచ్చి మొత్తం ఉద్యోగస్తులందరినీ ఏదిస్తుందో వాలంటీర్ రిటైర్మెంట్ చెప్పి బయట పంపడమే కాకుండా ఇలా ప్రైవేట్ పెట్టుబడిదారులు ప్రోత్సహించే విధంగా ఇలా ప్రభుత్వ పరంగా నిర్వహించేటటువంటి బిఎస్ఎన్ఎల్ కంపెనీ నిర్వీర్యం చేయడం నేను పేర్కొంటామని చెప్పంటున్నాం. చివరికి ఎల్ఐసి సామాన్య పౌరులకు అదొక రక్షణ ఇచ్చేటువంటి ఒక సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పంటున్నాం. అటువంటి దానిలో ప్రైవేటీకరణ చేయాలని సంకల్పించడం చెప్పంటున్నాం. దేశీయ భారతదేశం సామాన్య ప్రజలకు ఏదైతుందో వారి జీవితం చిన్నపరం చేస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం కొనసాగేటువంటి నైతిక హక్కు లేదో చెప్పంటున్నా. మత విశ్వాసం అందరికి కావాల్సింది. యావత్ సమాజం ఏదైతుందో శ్రీరామచంద్రుడిని దేవునిగా ఆరాధ్య దైవంగా తలుస్తాం.
ఆ శ్రీరామచంద్రుడి ఆరాధ్య దైవంగా తరదలుతుందో ఆ శ్రీరామచంద్రుడి పాలన ఏ విధంగా కొనసాగింది, వారు ఏ విధంగా పాలన చేయడం జరిగిందో దాన్ని మనం ఉదాహరణ తీసుకోవాలని చెప్పంటున్నాం. అదే నిజమైన ఒక రామరాజ్యం అని చెప్పంటున్నాం. నిజంగానే మీకు రాముని పట్ల భక్తి విశ్వాసాలు ఉన్నట్టయితే అలా శ్రీరామచంద్రుడు ఏ విధంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన చేయడం జరిగిందో ఆ శ్రీరామచంద్రుడి పాలనను తలంచే విధంగా తల్పించే విధంగా పాలన కొనసాగాలి. ప్రజాభిప్రాయానికి గౌరవాన్ని ఇవ్వాలని చెప్పంటున్నా. ప్రజాభిప్రాయానికి గౌరవం ఇవ్వకుండా, ప్రజాభిప్రాయాన్ని మనం గుర్తించకుండా సామాన్యుడిపై భారం వేసే విధంగా ఇవాళ ధరల పెంపుకు కారణమైన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ రైతాంగమే కానీ వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతుందో ఇవాళ కనీస మద్దతు ధర ఇవాళ ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా కల్పించలేకపోవడం చెప్పంటూ నేను ఆనాడు మరి యూపీఏ ప్రభుత్వ హయాంలో అమలు చే తలపెట్టినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు ప్రతి ఆర్థిక సంవత్సరం క్రమేపీ తగ్గుతూవుతున్నాయని చెప్పంటున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో నివాసితమైనటువంటి వ్యవసాయ కూలీలకు ఒక ఆత్మరక్షణగా వారికి ఒక ఉద్యోగ భద్రత కల్పించే కార్యక్రమాన్ని నెరవేర్చాలని తలంచడము ఇది నిజంగా దుర్మార్గం అని చెప్పంటున్నాను. ఆనాడు అమలు చే తలపెట్టినటువంటి ఒక సమాచార హక్కు చట్టం అని చెప్పంటున్నా. పారదర్శకంగా అవినీతి రూపుమాపే విధంగా ఒక నీతివంతమైన స్వచ్ఛమైన ప్రభుత్వం అందింప చేయాలని చెప్పని ఆనాడు తలంచి సమాచార హక్కు చట్టాన్ని మరి అమలు చేసి తలపెడితే సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం ఏ విధంగా చేస్తుందో మనం గమనిస్తామని చెప్పంటున్నాం. ఇక్కడ మొదటి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితం మనం చూస్తామని చెప్పంటున్నాం. కేసీఆర్ గారు కూడా ఇదే మోడీ గారి భాషలో ఏదైతుందో నియంత్రిత పోగొడలతోని మరి పాలన చేయడంతో చివరికి మరి ఏ స్థితి ఏ పరిస్థితి దిగదారని మనం గమనించమని చెప్పంటున్నాం. ఇక్కడ ఏ తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు ఒక నియంత్రిత పాలనకు ఏదైతుందో ప్రజా వ్యతిరేక పాలనకు మనం నిరసనగా ఫలితాలు ఇవ్వడం జరిగిందో రేపు జాతీయ స్థాయిలో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతుందో యావత్ భారత జాతి ఇవాళ ఈ భారతీయ జనతా పార్టీలో కొనసాగే ఎన్డీఏ ప్రభుత్వానికి ఏదైతుందో చెంపపెట్టుగా తెలంగాణ ఫలితాలు ఏదైతుందో జాతీయ స్థాయిలో కూడా ప్రతిబింబమవుతున్నామని చెప్పని నేను ఉద్ఘాటిస్తున్నాను చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారిపై జరుగుతున్నటువంటి వారు చేపడుతున్న న్యాయ పోరాటానికి అండగా నిలిచే విధంగా వారు ఏ విధమైన దాడులకు వెరవకుండా మీరు ముందుకు నడవండి. రాహుల్ జీ ఆప్ సంఘర్ష్ కరో హమ్ ఆప్కే సాత్ హై అనే నినాదంతో యావత్ భారత జాతీయ కాంగ్రెస్ కార్యకర్త అందరూ కూడా ఏదైతుందో అండగా నిలుస్తామని చెప్పి పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.